శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధు పంచమహాపురుష యోగాలలో మనం మాట్లాడుకుంటే ఇంకొకటి శశయోగం అని ఒక యోగం ఉంది. శనీశ్వరుడు ద్వారా జరిగే యోగం అన్నమాట. చాలా మంది శనీశ్వరుడు రాజయోగం ఇస్తుంటారు. వృషభ లగ్నాన్ని వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి శని ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి రాజయోగం ఇచ్చే, విపరీత రాజ్యోగం ఇచ్చే లగ్నాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అలా ఉండడం ఆ శని ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నా, కేంద్రంలో ఉండినా, దానివల్ల శని వల్ల జరిగే శశయోగం ఒక యోగం వచ్చి ఆ యోగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవారు చాలా ఉంటారు. ఈ శశయోగం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ప్రజాదరణతో కూడిన ఒక యోగాన్ని ఇస్తున్నారు. ప్రజల కోసమే బతుకుతారు. ధనంతో సంబంధం ఉండదు. ఒక సముద్ర వాహనం లాగా, సముద్రం కెరటాలలాగా, ప్రజలలాగా ఆయన ఒక మాటలు కానీ, ఆయన ఒక ప్రవచనాలు కానీ, ఆయన చెప్పే సిద్ధాంతాలు కానీ ఫాలో ఒక్కసారి ఒకటి చెప్తే చాలు అందరూ ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ఒక శక్తి ఒక వ్యక్తిలో మనం చూస్తుంటాం. అటువంటి వ్యక్తుల్లో ఏంటంటే ఈ శశయోగం ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంది. ద గ్రేట్ మహాత్మా గాంధీ మనం చూస్తాం. సత్యాగ్రహం అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం భారతదేశం ఉందా నిర్ణయం నిలబడినట్టుగా, మనకి స్వతంత్రం రావడానికి మూల కావాలన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆ యోగం ఉన్నవాడిని ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడో ఆ శశయోగం ప్రభావం వల్ల ఆ మూలత బలంతో ఆయన చేస్తాను అని నిలబడ్డారు. మొత్తం ప్రపంచం అంతా ఆయన వెనకాలం వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ప్రజాదరణ పొందుతూ ఇప్పుడు సత్యాగ్రహం చేయడం మామూలు విషయం కాదది. నిరాహార దీక్ష చేసినట్టే ఆకలితో ఉండాలి. ఇప్పుడున్న కలియుగంలో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకున్న మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం భారతదేశం ఉందా దానికి ఏకగ్రీవంగా దాన్ని సమర్థించినట్టుగా మనం చూస్తున్నాం. అదే మనం నోటు, పెద్ద నోటుగా బహిష్కరణ చేసేటప్పుడు తీసుకునే నిర్ణయాలు అన్నమాట. ఇదంతా ఏంటంటే ఒక నిర్ణయం ట్రెండ్ సెట్ చేయడానికి ప్రజాభిమానంతో చేసే పనులు అన్నమాట. ప్రజలు పూర్తిగా సహకరించేటట్టుగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఒక వ్యవస్థాపకుడు అనుకోండి, ఒక స్పీచ్ ఇస్తే ప్రజలు అలా వినడం కోసం రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ శశయోగం ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అందులో ఒక మంచి ఉందని తెలుసుకుంటూ దానికే ఓటు వేసేటట్టుగా ఉంటారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు అలా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అలాగా హెలికాప్టర్ మీద తిరుగుతుంటే తిరిగిసేస్తే 43 ఎంపీ సీట్లు వాళ్ళకే వచ్చారు కాంగ్రెస్. వాడు వచ్చి తారా చెప్తే చాలండి. వాడు చూడడానికి కోసం ప్రజలు, ఆడవాళ్ళకి కానీ మహిళలు అలాగా నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఎండనగా వాళ్ళగా ఆంధ్ర రాష్ట్రం అంత గౌరవం వాడికి ఇచ్చేవారు. ఆంధ్ర రాష్ట్రం అదంతా శశయోగ ప్రభావం. ఒక ట్రెండ్ మన భారతదేశంలో ఏదైనా క్రియేట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ద్వారా ఒక బలం పెరుగుతోంది, ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యవస్థ అంతా మారుతోంది అంటే, ప్రజాభిమానంతో మారుతోంది అంటే అది 100% బికాజ్ ఆఫ్ శశయోగం. అటువంటి శశయోగం మనం మళ్ళా శ్రీరామచంద్ర వారు ఉండాలని చెప్తున్నారు. ఉంది కాబట్టి ఆ ప్రజాదరణ, ఆ గౌరవం ఏ వ్యక్తి దగ్గర ఎవరి ఇళ్లలో చూసినా కూడా ఆ రాముడు లాంటి పౌరుడు కావాలని కోరుకుంటారు తప్ప వేరే రకంగా కోరుకోరు. కానీ ఏంటంటే అంత శశయోగం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రాముడు దేవుడే ఉన్నారన్నమాట. సో ఇలాంటి శశయోగం మళ్ళా ఈ కలియుగంలో ఎవరికైనా కావాలని తెలుసుకోవాలన్నారు. దాని గురించి కొన్ని విశేషంగా చక్కగా ఫోన్ చేయండి. మీ జాతకులు అందరూ ఏమాత్రం భాగం ఉన్నా దాని గురించి కూడా తెలుసుకునే అవకాశం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నెంబర్ 8885591147, 8885591148, 97044470001, 97044470002.